క్రీస్తునందు ప్రియులైనటువంటి వీక్షకులకు శుభములు తెలియజేస్తూ ఉన్న దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత ఎపిసోడ్లో క్రైస్తవులారా మీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా అనేటువంటి అంశంలో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ దాని దగ్గరికి వెళ్దాం. మొదటి 7 అంశాలు మీకు ముందుకు తెలియచేసి ఆ తర్వాత ఆ మెయిన్ అంశంలోకి మనం వెళదాం. మొదటిది క్రియలు, 2వది మాటలు, 3వది జీవనశైలి, 4వది వస్త్రధారణ, 5వది వేషధారణ, 6వది సహవాసం, 7వది ప్రవర్తన. ఇవన్నీ కూడా వాక్యానుసారముగా ఉన్నాయా? నీ జీవితంలో ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. గత ఎపిసోడ్లో క్రియలను గురించి మాటల గురించి మనం విన్నాము. వాక్యంతో సరిపోల్చబడే విధంగా మనం విన్నాం. ఈ దినాన్న మరి జీవన శైలి ఎలాగున్నది ఒక్కసారి ఆలోచించు. సహోదరుడు సహోదరి, నీ జీవన శైలి వాక్యముతో కొలబడినప్పుడు వాక్యానికి సరిపోల్చబడినట్లుగా నీ జీవన శైలి లేక జీవన విధానము ఉన్నదా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి గమనించాలి. మనం భక్తి చేస్తున్నామనంటే ఆ చేస్తున్న భక్తి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఆహారం తింటున్నామనంటే అది శరీరానికి బలమును శక్తిని ఇచ్చేదిగా ఉన్నటువంటి ఆహారం తింటే అది ప్రయోజనం. అలా కాకుండా గడ్డి తింటే శరీరానికి ప్రయోజనం కాదు. కనుక దయచేసి అలాగే వాక్యానుసారముగా మన జీవన శైలి ఉన్నదా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులారా, మీ జీవన విధానం ప్రత్యేకించబడినదిగా మాదిరికరముగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. భూమి మీద ఈ జీవన విధానము వీటిపై ఆధారపడి ఉంది. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీ భూమి మీద మన జీవన విధానము ఈ అంశాల మీద ఆధారపడి ఉంది. 1 ఆచారాలు, 2వది సాంప్రదాయాలు, 3వది కుల పిచ్చి లేక కట్టుబాట్లు, 4వది అన్యత్వపు విధానములు, 5వది ఈలోకపు కార్యాలు. ఈ 5 విషయాల మీద నీ జీవన విధానము ఆధారపడి ఉంది. కనుక ఒక్కసారి గమనించు. మన పూర్వీకులు వాస్తవంగా మన పూర్వీకులు హైందవులు. మనము హిందుత్వంలో నుండి వచ్చినటువంటి వారం, అనగా అన్యత్వంలో నుండి మనం బయటకు వచ్చినాం. ఈనాడు క్రైస్తవులు ఈ అన్యత్వంలో నుండి బయటకు వచ్చిన వారు ఈ అన్యత్వపు ఆచారాలను విడువలేకుండా ఉన్నారు, వాటినే కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆరాధించడం యేసుని, ఆచరించడం అన్యత్వపు ఆచారాలు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అందు గురించే వాక్యం ఏం చెప్తుందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు వద్దనుకుని వాంతి చేసుకుంది, మరలా అదేం చేస్తుంది? అదే తింటూ ఉన్నది. అటువంటి నీచపు బ్రతుకుచున్నారు ఈనాడు క్రైస్తవులు. అన్యత్వం వద్దు, అందులో క్రీస్తు లేడు, దాంట్లో రక్షణ లేదు అని నీవు బయటకు వచ్చావు. యేసుప్రభు రక్షకుడైన యేసుప్రభును స్వీకరించావు, క్రైస్తవురాలుగా జీవిస్తున్నావు. మరి క్రైస్తవురాలుగా జీవిస్తున్న నీకు దిక్సూచి ఏది? నిన్ను నడిపించేది ఏది? నిన్ను ఏది నడిపించేటట్టు చేస్తుంది? నీ ప్రామాణికం ఏది? ఇది బైబిల్ గ్రంథం నీకు ప్రామాణికం. మరి ప్రామాణికమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను నీవు పాటిస్తున్నావా? ఆలోచించు ఒక్కసారి. పాటించగలుగుతున్నావా? లేదు. పేరుకేమో క్రైస్తవులు, చేసేవన్నీ కూడా అన్యత్వపు విధానాలు, ఆచారాలు, పద్ధతులు, కట్టడలు. ఆలోచించండి, ఇది ఎంతవరకు న్యాయము, సమంజసం?
మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 3, 6 అలాగే 7 నుండి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 3, 6 వచనాలు అలాగే 7 నుండి 9 వచనాలు చక్కగా విపులముగా వ్రాయబడి ఉంటున్నాయి. అన్యత్వపు విధానాలను ఆచరించకూడదని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అవి మీకు తగవని చెప్పి రాయబడి ఉంటుంది. వాటి జోలికి మీరు పోకూడదని రాయబడి ఉంటుంది. అది సమంజసం కాదని రాయబడి ఉంటుంది. అయినా మనము వాటిని విడిచిపెడుతున్నామా? మనుషుల యొక్క ఈ ఆచారాలే దైవోపదేశములను మనం భావిస్తూ ఉన్నాం. అది ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకు మీరు వాటిని ఆచరిస్తూ ఉన్నారని, దైవోపదేశములను ఎందుకు మీరు భావిస్తున్నారని ఆలోచించండి. ఒకసారి మీ దగ్గరున్న బైబిల్ గ్రంథాన్ని తీసి ఒకసారి చదవండి. వాక్యం ఏం చెప్తుందో చదివి అప్పుడు చెప్పండి, సమాధానం చెప్పండి. నీ మనసు ఏమని తోస్తుందో చెప్పు. నువ్వు నిజమైన సత్క్రైస్తవుడుగా, సత్క్రైస్తవాలుగా నీ జీవితం ఉన్నదా? సాంప్రదాయాలు మొత్తం ఆచారాలు మొదటిది. రెండవది సాంప్రదాయాలు. ఏంటండి? మొదటిది ఆచారాలు. ఎన్నో రకాలైన ఆచారాలు ఆచరిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయంటే ఏంటండి? ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి? ఈ ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ, కట్టడలు కానీ, పద్ధతులు కానీ ఒక కార్యక్రమం జరిగించినప్పుడు బయటపడుతూ ఉంటాయి. ఆలోచించి ఒకసారి. కార్యక్రమానికి పాస్టర్ రావాలి, కార్యక్రమాన్ని ప్రార్థనతో జరిగించాలి. చేసేవన్నీ కూడా అన్యత్వపు ఆచారాలు. బుర్ర ఉందా మనకి? జ్ఞానం ఉందా? ఆలోచించండి. బైబిల్ చెప్తుంది ఇవన్నీని. బైబిల్ వీటికి సపోర్ట్ చేస్తుందా? లేదే. మరి బైబిల్లో లేని దాన్ని నువ్వు పాటిస్తూ దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నీకు మనసు ఎలాగొచ్చింది? దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాలంటే ఎలా చేస్తాడు? నిఖార్సైన క్రైస్తవుడిగా, క్రైస్తవులుగా నీ జీవితం ఉన్నదా? ఆలోచించి ఒక్కసారి. ఆచారాలు ఆచరించడం అది సరైన విధానం కాదు. అన్యత్వపు ఆచారాలు మనము ఆచరించకూడదు. సాంప్రదాయాలు, క్రైస్తవులు పరలోకపు సాంప్రదాయాలను పాటించాలి కానీ ఈ లోకపు ఆచార సాంప్రదాయాలు మనం పాటించకూడదు. అది పరలోకపు పద్ధతులు ఏంటి? వాక్యం చెప్తుంది పరలోకపు విధానాలను, వాటిని మనం పాటించాలి. ఈ లోకపు పద్ధతులు మనం పాటించకూడదు. ఈ లోకపు విధాన సాంప్రదాయాలు మనకు తగవు. ఆలోచించండి. ఈ లోకపు విధానాలు మనకు తగవు, చేయకూడదు. మనం అలా చేసేటట్టయితే క్రైస్తవుడిగా, క్రైస్తవులుగా ఎందుకు బతుకుతున్నావు? పో, కలిసిపో. ఎవరు రమ్మన్నారు? ఎవరు నిన్ను క్రైస్తవుడిగా ఉండమని అన్నారు? ఎవడు నిన్ను క్రైస్తవురాలుగా ఉండమని అన్నారు? ఎవరు నిన్ను చర్చికి రమ్మన్నారు? దేనికోసం నువ్వు వస్తున్నావు? రెండుకు చెడ్డ రేవడిగా నీ బ్రతుకుంటుంది. ఆలోచించు. అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి. నో. ఎవడు రెండు పడవల మీద కాలు వేసి సవ్యముగా అవతల గట్టుకు చేరలేడు. రెండు రకాలైన విధానాలను కలిగి నీవు అవతలకి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళనుగాక వెళ్ళవు. ఏదైనా ఒకటే అయితే పరలోకపు విధానాలను పాటించు. పరలోక విధానాలు చేయడానికి ముందుకు రా. అంతేగాని పరలోకం విధానాలు కాకుండా ప్రార్థన కావాలి, ఆచారాలు చేయాలి. ప్రార్థన కావాలి, పాస్టర్ రావాలి, ప్రార్థన చేయాలి, మీటింగ్ పెట్టాలి, అన్నీ చేయాలి. సాంప్రదాయాలు ఆచారాలు చేయాలి. నువ్వు ఎంతవరకు సమంజసం ఇది? బైబిల్ గ్రంథాలు ఉన్నాయా? నువ్వు చేసేటువంటి ఆచార సాంప్రదాయాలు ఏమన్నా వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? ఆ వాక్యానికి సరిపోల్చబడిన విధంగా ఈ ఆచారాలు ఉన్నాయా? మరి లేనిది ఎందుకు నువ్వు చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు నిన్ను? ఒకప్పుడు నువ్వు చేస్తావు. ఎప్పుడు? క్రైస్తవుడిగా లేనప్పుడు, అన్యురాలుగా ఉన్నప్పుడు నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంగీకరించావు, క్రైస్తవురాలు అయ్యావు. వాటిని విడిచిపెట్టి
మా వద్దరుగును వచ్చి నువ్వు దేవుని నమ్ముకుని దేవుని బిడ్డగా ఉంటూ మరలా నువ్వు అవి చేస్తున్నావు అంటే నీవు దౌర్భాగ్యపు క్రైస్తవురాలు కాదా? మరలా మీరు తిరిగి వాటిని ఆచరించడం చేయటం వలన ఏం ప్రయోజనం? నువ్వు చేస్తున్న భక్తి ఎందుకు? నీ ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు చేసే భక్తిని దేవుడు చూసి హర్షిస్తాడా? ఆలోచించి ఒక్కసారి. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? కులపిచ్చి కట్టుబాట్లు. ఒకటి ఆచారాలు, రెండవది సాంప్రదాయాలు, మూడవది కులపిచ్చి కట్టుబాట్లు. ఈనాడు బైబిల్కు వాక్యానికి విరుద్ధమైన కులపిచ్చి కట్టుబాటుతో క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఇది సత్యం. ఎవరని మీరు అని అడిగితే ఏం చెప్తారు? నేను పలానా కులం అని చెప్తారు, కానీ నేను క్రైస్తవుడును అని చెప్పగలిగే దమ్ముంది ఇప్పుడు ఎవరికైనా? ఈనాడు చాలామంది చర్చెస్కి వెళుతున్నారు, కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసి కులం పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పుకోలేరు మేము క్రైస్తవులని ధైర్యంగా. అంత దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకండి? ఎవరు జీవించమన్నాడు అలాగా? ఎవరు జీవించమన్నారు అలాగా? నీవు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నిలబడగలిగేటువంటి దమ్ముందా నీకు? నిలబడగలిగే ధైర్యం ఉందా నీకు? లేదు. కానీ అబ్బో మీటింగ్లు పెట్టించాను నేను, పెద్ద పెద్ద పాస్టర్లు తీసుకొచ్చాను. ఎందుకు? ఎన్ని చేస్తే ప్రయోజనం ఏముంది? నీవు దేవుని కొరకు ధైర్యముగా నిలబడలేనటువంటి బ్రతుకు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూడు, వాళ్ళు అంటున్నారు దేవుని కొరకు నిలబడ్డారు. అన్యత్వ విధానాలు తమ జీవితాలు రాకుండా చూసుకున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? వాళ్ళు తినే దగ్గర నుండి ప్రారంభించారు. వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి. నీ బ్రతుకులో ఈ విధంగా జీవించగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? పర్వాలేదులే అని అనుకుంటున్నావు. బైబిల్ డిక్షనరీలో లేనిది ఏంటంటే సమర్థించుకోవడం. పర్వాలేదు అనేది బైబిల్ డిక్షనరీలో లేదు. సమర్థించుకోవడం అనేది బైబిల్ డిక్షనరీలో లేదు. సమర్థించుకోకూడదు. అయితే ఒప్పుకుంటే తప్పు ఒప్పుకో, లేకపోతే పోవతలకే. ఆలోచించి ఒక్కసారి. కులపిచ్చి ఇవి ఎక్కడ బయటపడతాయి? మనోడినా? పెళ్ళిళ్ళలో బయటపడతాయి. క్రైస్తవుడు అనబడినవాడు క్రీస్తు నీలోకి రాగానే కులం అనేది చావాలి. కులం అనేది చేస్తేనే నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు. కానీ సంబంధాలు, పిల్లలకి సంబంధాలు చూడాలనుకున్నప్పుడు క్రైస్తవ సంబంధం చూడరు. వాళ్ళు భక్తిగా ఉన్నారా లేదా చూడరు. మన కులమోడేనా, మన కులపదేనా అని చెప్పని చూస్తారు. అదేనా వాక్యం చెప్తుంది? అదేనా బైబిల్ చెప్తుంది? అదేనా యేసుప్రభువు వారు బోధించారు? కులపిచ్చి చావాలి. ఆలోచించండి. కులము ప్రధానం కాదు. క్రైస్తవులకు కులం చావాలి, క్రీస్తు రావాలి. కులం చావాలి, క్రీస్తు రావాలి. కులం చేస్తేనే క్రీస్తు వస్తాడు. కులం ఉంటే క్రీస్తు ఉంటాడు అక్కడ. కనుక దయచేసి గమనించండి. కుల కట్టుబాట్లతో ఎవరన్నా ఏదైనా అడిగితే మీరు ఎవరంటే వెంటనే కులం పేరు చెప్తారు, కానీ క్రైస్తవులం అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళ నోటి నాలిక మీద అది ఆడుతూ ఉంటుంది. కనుక దయచేసి గమనించండి. ఎంతవరకు మీరు నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతున్నారో అనేటువంటిది ఆలోచించండి. క్రైస్తవ కార్యక్రమాలైన పెండ్లిండ్లు, మరణాలు, గృహప్రవేశాలు, కేశఖండన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా అన్య విధానాలు కార్యక్రమాలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఇవన్నీ ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఆచారాలు? ఇవి అన్య సంబంధమైనవి కావా? ప్రస్తుతం ఆచరిస్తున్నవన్నీ వాక్యానుసారమైనవేనా? అన్యులు అర్థం లేని విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే ఆత్మశాంతి కోసం ఏదో చేయాలని అనుకుంటారు. మరణ సమయాల్లో ఎవరైనా మరణిస్తే వారు ఆత్మశాంతి కోసం అని అంటారు. అర్థం ఉంది అసలు ఏమన్నా? చచ్చిపోగానే ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు. అటువంటిప్పుడు నీవు ఆత్మశాంతి ఎవరి కోసం చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? ఓ సహోదరుడా, సహోదరి, ముసలి వాళ్ళని నీ తల్లిదండ్రులు కానీ, ఆత్మామలు కానీ, నీ బంధువులు కానీ వాళ్ళని బ్రతుకున్నప్పుడు సరిగా చూడలేని నీవు చచ్చిన తర్వాత ఏదో వెలగబెడదామని చెప్పుకోండి ఎవరి కోసం? అది దేవునికి హర్షణీయం కాదు. ఆలోచించు. హర్షణీయం కాదు, ఆలోచించు. కనుకనే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, వీరు నిజమైన క్రైస్తవులు అని ఎప్పుడు బయటపడుతుంది అని అంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు. చదువుకుంటున్న పిల్లలకు పరీక్షలు ఎలాగో, పరీక్షలు వాళ్ళ యొక్క స్టాండర్డ్ని, వాళ్ళ స్టేటస్ని తెలియజేస్తూ ఉంటాయి, వాళ్ళ స్థితిని తెలియజేస్తూ ఉంటాయి, వాళ్ళ అభివృద్ధిని తెలియజేస్తూ ఉంటాయి. పరీక్షలు వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేటువంటి తెలియజేస్తూ ఉంటాయి. అలాగే క్రైస్తవ జీవితంలో కొన్ని కార్యాలు నిగ్గు తేలుస్తూ ఉంటాయి. వాళ్ళు నిజమైన క్రైస్తవులా కాదా అని. నటించే క్రైస్తవులా, దొంగ క్రైస్తవులా, వేషధారణ క్రైస్తవులా, మోసపూరితమైన క్రైస్తవులా తెలుస్తూ ఉంటాయి. ఏవంటే అవి కార్యక్రమాలు, పెండ్లిండ్లు, బర్త్డే ఫంక్షన్స్, గృహప్రవేశాలు, కేశఖండనాలు, దిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా నీ క్రైస్తవ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. నువ్వు నిజమైన క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా అని. చూడండి, పెండ్లిళ్ళలో ఎన్నో ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవన్నీ వాక్యానుసారమైనవి కాదు. తమలపాకులు ఉపయోగిస్తారు. తమలపాకులు క్రైస్తవులు ఉపయోగించవచ్చా? తమలపాకుల్లో హైందవ దేవుళ్ళు కొలువై ఉన్నారని వాళ్ళ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి హైందవ దేవుళ్ళు కొలువై ఉన్నటువంటి ఆ తమలపాకులను నీకేం పని అంటే నువ్వు తీసుకుని వాడటం? అర్థం ఉందా నీకు? అది లేకపోతే ఒకటి తక్కువైతే ఈ త్రాగుబోతు పెద్దలు, ఈ క్రైస్తవుల్లో పెద్దలు ఉంటారు చూసారా సంఘాల్లోనూ, వాళ్ళు త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, వదరబోతులు, క్యారెక్టర్లెస్ ఫెలోస్. వాళ్ళే వాడు తక్కువైందని అంటూ ఉంటారు, ఇన్ని ఉండాలని అంటారు. క్రైస్తవ విధానాలకు అది విరుద్ధం. ఆలోచించు. నీకేమన్నా ఇంకా డౌట్ ఉంటే వ్యక్తిగతంగా రా, చర్చికి రా, నా దగ్గరికి రా. పూర్తి వివరాలు చరిత్ర ఆధారంగా నీకు తెలియచేస్తాను. మామిడాకులు తోరణాలు కట్టుకుంటారు. మామిడాకుల యొక్క చరిత్ర ఏంటి ఎప్పుడైనా తెలుసా? మామిడాకులు శివపార్వతులు గుర్తు. బైబిల్ గ్రంథంలో శివపార్వతులు ఏమైనా ఉన్నారా? లేరు కదా. మరి ఎందుకు నీవు? హైందవులు చేస్తున్నారంటే వాళ్ళ గ్రంథం చెప్తుందో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి శాల్యూట్ కొట్టాలి మనం. నీ బైబిల్ గ్రంథం చెబుతుందా? లేదు కదా. మరి ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? కేశఖండన వచ్చేటప్పటికి మేనమామ కట్ చేయాలి. మళ్ళీ ఈ ప్రాంతవాసులైతే మళ్ళీ ఒళ్ళొకటి టవల్ ఒకటి మీద వేసుకోవాలి. వెళ్ళి మేనమామకి పాస్టర్ ఏమో, శాతగాని పాస్టర్ ఏమో ప్రార్థన చేయాలి. ఈడు కట్ చేయాలి. ఇదేంటిది? అర్థం ఉందా? ఇది ఎవరి సాంప్రదాయం? వాక్యం చెప్తుందా? ఆలోచించు. గృహప్రవేశం ఇవన్నీ కూడా నీ జీవన విధానాన్ని బయట పెడుతున్న జాగ్రత్త. నీ జీవన విధానం వాక్యానికి అనుకూలంగా ఉండాలి. నీ జీవన శైలి వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వాక్యానికి అనుకూలంగా ఉందా? ఆలోచించొకసారి, గమనించొకసారి. ప్రియులారా, గమనించండి ఒకసారి. పొట్టేళ్ళను కొయ్యాలి, రక్తము అక్కడక్కడ అద్దాలి. ఇంక గమ్మత్తు ఏంటంటే ఇందులో
పాస్టర్ తెల్లవారుజామున వచ్చి పొట్టేలకు ప్రార్థన చేయాలి. ఎంత విచిత్రం చూడండి. అన్యాచారాలు ఆలోచించండి. ఎంత దుర్భరమైనటువంటి విధి విధానాలను ఈ క్రైస్తవులు పాటిస్తూ దేవుని నామానికి అవమానం చేస్తున్నారో తెస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అందుగురించే ఎస్తేరు గ్రంథంలో ఉన్న మొర్దెకై అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను యూదుడను గనుక ఆ పని చేయను అని అంటాడు. అలాగే ఈనాడు క్రైస్తవురాలు అయిన నీవు సంపూర్ణంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి అని అనుకునే నీవు, నేను క్రైస్తవురాలను గనుక ఆ పని చెయ్యను అని చెప్పగలిగే దమ్ము నీకుందా? ధైర్యం నీకుందా? సత్తా నీకుందా? సవాల్ నీకు ఇది. ఆలోచించొక్కసారి. ఏదో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామని ఈ డూప్లికేట్ జీవితం జీవించడం కాదు. దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా, చేవున్న బిడ్డగా, దమ్మున్న క్రైస్తవురాలుగా క్రీస్తు ప్రకాశము నీలో నుండి ఉట్టిపడేటట్లు నీ క్రైస్తవ జీవితం ఉంటే నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. నిన్ను బట్టి లోకంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారాలు, సాంప్రదాయాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా మన క్రైస్తవులకు పరీక్ష లాంటివి. పెళ్ళిళ్ళకి పందిర్లు వేస్తారు, నవధాన్యాలు వేస్తారు. మళ్ళీ ఈ పందిరి వేయటానికి పాస్టర్ రావాలి, ప్రార్థన చేయాలి. నాకు అర్థం కానిది ఏంటంటే ఈ పాస్టర్కే తెలియదు అసలు. తందానా అంటే తాని తందానా అనే రకం అన్నమాట. ఈ పాస్టర్కే తెలియదు. ఒకవేళ చెయ్యకపోతే డబ్బులు ఎవరేమో. వాక్యానుసారం దైవజనుడా, వింటున్నావా, చూస్తున్నావా, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని సేవ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. సంఘం ఎలా ఊపితే అలా ఊగటం కాదు. సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత సేవకునిది. సంఘాన్ని సరైన త్రోవలో నడిపించవలసిన బాధ్యత సేవకునిదే ఉన్నది. నువ్వే తప్పని అడుగులు వేస్తే సంఘం ఏమైపోతుంది? ఆలోచించొక్కసారి, గమనించొక్కసారి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. సంఘాన్ని వాక్యానుసారమైన జీవితంలోనికి నడిపించు. ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. ఆలోచించండి. అలాగే మన జీవన విధానం ఎలా ఉండాలంటే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంది. ఈ లోక విధానాలను మనము అనుసరింపకూడదు, ఈ లోక కార్యాలను మనం చేయకూడదు. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఎరిగి తెలుసుకుని దానిలో నడువుడి అని చెప్పని అన్నట్టుగా అక్కడ మీరు రూపాంతరము చెందుడి అన్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ఒకసారి ఆలోచించు. ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నావా, పరలోకపు మర్యాదను అనుసరిస్తున్నావా? ఆలోచించు. ఏది ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. ఈ లోక విధానాలు అనుసరించడం దేవుని చిత్తం కాదే. ఈ లోక ఆచారాలు ఆచరించడం దేవుని చిత్తం కాదే. ఈ లోక పద్ధతులు అనుసరించడం దేవుని చిత్తం కాదే. ఈ లోక కట్టడలు అనుసరించడం దేవుని చిత్తం కాదే. మరి నువ్వు ఎందుకు అనుసరిస్తున్నావు ఈ లోక మర్యాదలను? ఎవరు అనుసరించమని చెప్పారు? ఎందుకండి ఈ డూప్లికేట్ బ్రతుకు? ఎందుకండి ఈ చేతగాని బ్రతుకు? ఎందుకు? నీవు జీవిస్తున్నావంటే దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు జీవించాలి. నీవు జీవిస్తున్నావంటే దేవునికి ఘనత వచ్చే బిడ్డగా నీవు జీవించాలి. ఈ వాక్యం వింటున్న నీవు, నీ జీవన శైలి ఎలాగుంది? ఈ జీవిత గమనంలో నీ జీవన శైలి ఎలాగుంది? నీ జీవన విధానం ఎలాగుంది? నువ్వు ఏ పనులు చేస్తున్నావు? ఇవన్నీ కూడా కార్యక్రమాలు వచ్చినప్పుడే ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోవటం, ప్రార్థన చేసేయటం, కానుకలు ఇచ్చేయటం, ఇవన్నీ చేసేయటం పెద్ద గొప్ప కాదు, ఘనత కాదు, అది పెద్ద విశేషమేమీ కాదు. కానీ గమనించు, నీ జీవన శైలిలో ఎలాగుంది? దేవునికి మహిమార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఈ కథలో కార్యక్రమాలు వచ్చినప్పుడే దేవుని బిడ్డగా నీవు జీవించాలి. దేవుని బిడ్డగా నేను దేవుని బిడ్డనని నీవు రుజువుపరుచుకోవాలి.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని బిడ్డలుగా తమ క్రియల ద్వారా, తమ జీవన విధానం ద్వారా, పద్ధతుల ద్వారా రుజువు చేసుకున్నారు. బహు కఠోరమైన శ్రమ వచ్చింది వాళ్ళకి, మరణం వచ్చింది వాళ్ళకి, అగ్ని కనపడుతూ ఉంది. అయినా చెక్కు చెదరలేదు, భయపడలేదు, బెదరలేదు. నీవు ఎవరికి బెదురుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? బంధువులకు భయపడతావు, స్నేహితులకు భయపడతావు, ఇరుగు పొరుగు వారికి భయపడతావు. వాళ్ళు ఏమనుకుంటారో, నీవు ఇది చేయకూడదని వాక్యం చెబుతుందంటే వాళ్ళంటారు వాళ్ళ దెయ్యపు బిడ్డలు కనుక. దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా దెయ్యపు బిడ్డే, దాంట్లో డౌట్ లేదు. అపవాది బిడ్డలే. ఆలోచించండి, గమనించండి. వాక్యము ఇట్లు చెప్పుచుండగా పర్వాలేదులే, చెయ్యి ఏం కాదులే అని చెప్పేవాళ్ళు అపవాది బిడ్డలు కాకపోతే దేవుని బిడ్డలా? దేవుని బిడ్డలైతే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నువ్వు అలాగే చెయ్యి, మేము కూడా మీకు తోడు ఉంటాం అని చెప్పి చెప్పగలిగిన వారి నిజమైన దేవుని బిడ్డలు. కానీ వీళ్ళందరూ ఏమంటారు? బంధువులు ఏమంటారు? నువ్వు అలా చేస్తే మేము రాం, నువ్వు అలా చేస్తే మేము రాం. సంబరం చేయాలి కదా, చెయ్యి, సంబరం చెయ్యి. అది ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. ఆలోచించు, ఎన్ని అన్యత్వపు విధానాలు నువ్వు చేస్తున్నావు ఆలోచించు. ఎన్ని అన్యత్వ విధానాలు నువ్వు జరిగిస్తున్నావు ఆలోచించు. గమనించు ఒకసారి. ఇవన్నీ వాక్యానికి అనుకూలమైనవేనా? నీ గుండె మీద చేసుకుని చెప్పు, వాక్యానికి అనుకూలముగా నేను జీవిస్తున్నాను, నా పనులు ఉన్నాయి, నా మాటలు ఉన్నాయి, నా విధానాలు ఉన్నాయి అని చెప్పగలవా సహోదరుడా, సహోదరి? వాక్యానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పగలవా? అందుగురించే చెప్పాను కదా, ఓ సహోదరుడా, సహోదరి, క్రైస్తవుడా, క్రైస్తవుడాలా, నీ జీవితము వాక్యమునకు అనుకూలముగా ఉన్నదా, వాక్యానుసారమైనదిగా ఉన్నదా? ఒకసారి ఆలోచించు. కనుక యెహోషువ అంటున్నాడు, యెహోషువ చెప్తున్నాడు, ఏమంటాడు? మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని ఒక తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ 24:15 వచనంలో రాయబడి ఉంది, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను. ఆ తీర్మానం నువ్వు చెప్పగలవా? నీ స్నేహితులతో చెప్పగలవా? నీ బంధువులతో చెప్పగలవా? నీ తోటి వారితో చెప్పగలవా? నేను ఈ కార్యమును వాక్యానుసారంగా చేస్తాను, మీరు వస్తే రండి లేదా మానేయండి అని నువ్వు చెప్పగలవా? ఆ దమ్ము నీకు లేదు. వాళ్ళ లేకపోతే ఏం చేసుకుని ప్రయోజనం ఏంటి? వాళ్ళు రాకపోయినా పర్లేదు, దేవుని దూతలు అక్కడ నీ దగ్గర నీ కార్యక్రమంలో నిలబడతాయి, దేవుని నామాన్ని మహిమపరుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించి ఒకసారి. ఆ తెగింపు నీలో రావాలి, ఆ ధైర్యం నీలో రావాలి, ఆ సాహసం నీలోకి రావాలి. అంటున్నాడు, మీరెవరిని సేవింపకు, మీరు ఎలా చేసుకోవాలనుకున్నా నేను మట్టుకు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. అనగా ఈనాడు నువ్వేం చేయాలి? మీరు వచ్చినా రాకపోయినా నాకేం పర్వాలేదు, నేను వాక్యానుసారమైన విధానంలోనే ఈ పెళ్లి జరిగిస్తాను, వాక్యానుసారమైన విధానంలోనే ఈ ప్రదానం జరిగిస్తాను, వాక్యానుసారమైన విధానంలోనే ఈ బర్త్డే కార్యక్రమం జరిగిస్తాను, వాక్యానుసారమైన విధానంలోనే ఈ దిన కార్యక్రమం జరిగిస్తాను, వాక్యానుసారమైన విధానంలోనే ఈ గృహప్రవేశ కార్యక్రమం జరిగిస్తాను, వాక్యానుసారమైన విధానంలోనే ఈ సమాధి కార్యక్రమం జరిగిస్తాను అని నువ్వు చెప్పగలవా? ఏంటండి క్రైస్తవ సమాధి కార్యక్రమంలో భర్త చనిపోతే భార్యకు పువ్వులు పెట్టి, గాజులు వేసి, అబ్బో ఇంకా ఆకు ఒక్కలు ముడిగట్టి, ఉడిబియ్యం వేసి తీసుకుని వెళ్తారు సమాధి దగ్గరికి. ఇది ఎంత హేయమైన కార్యక్రమం! ఇది బైబిల్ ఆచారమా? బైబిల్ సాంప్రదాయమా? బైబిల్ పద్ధత? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇవి గత కాలంలో ఉన్నటువంటి ఆచారాలు కాదా? హైందవ అన్యత్వపు ఆచారాలు కాదా? ఆలోచించండి ఒకసారి. ఇలాగే నేను పాస్టర్ గారిని అడిగాను, ఎందుకండి ఇవన్నీ చేస్తున్నారు, మీరు చేయకూడదు కదా అంటే, ఆ పాస్టర్ గారు అంటాడు, ఏం చేయాలండి, చేయకపోతే ఊరుకోరు వాళ్ళు అని చెప్పనని తన చేతగాని తనాన్ని బయట పెట్టాడు. ఆలోచించండి ఒకసారి.
గమనించండి ఒకసారి. ఒకటే క్రైస్తవురాలా, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న వారులారా, ఒకే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, సూటిగా తెలియజేస్తున్నాను. నీ జీవితంలో ఏ పని చేసినా, అది మాట అయినా, చూపైనా, లేక క్రియలైనా, జీవన విధానమైన ప్రతీది కూడా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ఉండాలి. అది నిజమైన స్వచ్ఛమైన క్రైస్తవ జీవితమునకు సూచన, నాంది లేక గుర్తు. అలా నువ్వు జీవించగలుగుతున్నావా? అలా నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి గమనించు, ఒకసారి ఆలోచించు. సహోదరుడా, సహోదరి, ఒకసారి గమనించు. నీ విధానం వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? నీ పనుల వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? ఒక సామెత ఉంది, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ బుద్ధి తక్కువ పనులు. అక్కడ వేరే మోటు పదం ఉంటుంది, అది నేను చెప్పటం లేదు. ఆలోచించండి ఒకసారి. ప్రతిదానికి ప్రార్థన కావాలి, పాస్టర్ కావాలి. ఈ చేతగాని పాస్టరు, ఖండించలేని పాస్టరు, చేయకూడదని చెప్పలేని పాస్టర్ కావాలి, ప్రార్థన చేయాలి. చేసేవన్నీ కూడా లోకానుసారమైన విధానాలు, అన్యత్వపు విధానాలు. వీళ్ళు ఈ ప్రార్థన, పాస్టర్ చేసి ప్రార్థన దేనికోసం చేస్తున్నాడు? ఈ అన్యత్వపు కార్యాలను దీవించిన ఆయనను ప్రార్థన చేస్తున్నాడా? అంతే కదా దాని అర్థం. అదేనా దేవుని మహిమ కలిగించడం అంటే? అదేనా దేవునికి ఘనత కలిగించడం అంటే? అదేనా దేవునికి దేవుని సంతోషింపజేయడం అంటే? అదేనా? ఆలోచించండి ఒకసారి. నీ జీవన శైలి వాక్యానుసారమైనదిగా ఉన్నదా? నువ్వు ఆచరించే ఆచారాలు, చేసే సాంప్రదాయాలు, కులపు విధానాలు, కట్టుబాట్లు, అన్యత్వపు విధానాలు, లేక ఈ లోక కార్యాలు, ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనవిగా ఉన్నాయా, వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. వాక్యానికి విరుద్ధమైనవి నువ్వు చేస్తూ దేవుని స్తుతించినా, కీర్తించినా, ఆరాధించినా దానివల్ల నీకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు, ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయంటే నువ్వు చేసే కార్యక్రమాలు అప్పుడు బయటపడతా ఉంటాయి, నువ్వు చేసే విధానాలను బయటపడుతూ ఉంటాయి, నువ్వు జీవించే విధానాన్ని బట్టి అవి కనబడుతూ ఉంటాయి. ఆలోచించండి. ఒక విషయాన్ని మీకు చెప్తాను. మన క్రైస్తవులు ఎంత మరి పరిశుద్ధులో, మహాపరిశుద్ధులో, పవిత్రులో ఆలోచించండి. ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఏం చేస్తారు? ఇల్లంతా గడుగుతారు. ఒకసారి నన్ను శ్రమల దినాలకు ఒకసారి వాక్యం చెప్పడానికి పిలిచారు, చాలా 20 సంవత్సరాల క్రితం. తెల్లవారుజామున కనుక రాత్రి అక్కడ పడుకున్నాను ఊరిలో. వాక్యం పిలిచారు కదా అని చెప్పి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పటికి బిందులతో నీళ్లు తీసుకొచ్చి చర్చికి అడిగేస్తున్నారు. బిందులతో నీళ్లు తీసుకొచ్చి చర్చికి అడుగుతున్నారు, గోడలు అడుగుతున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు. తర్వాత అడిగితే పరిశుద్ధంగా ఉండాలని చెప్పని గుడిని శుభ్రం చేస్తున్నారు. వీడు బతుకు శుభ్రం లేదు, వీడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, తిట్టుబోతాడు, వదరబోతాడు, హృదయం శుభ్రంగా లేదు, ఏమి శుభ్రంగా లేదు, చర్చిని శుభ్రం చేసేస్తున్నాడు ఈ పనికి మాలినోడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అలాగే ఇంట్లో ప్రార్థన అనగానే ఇల్లు శుభ్రం చేస్తారు, కంబలో దుప్పటం చాప పరుస్తారు, అబ్బో మహాభక్తులకు మోకరిస్తారు. కానీ మనసు దేవునికి దూరంగా ఉంది. దేవుడు చూసేది ఈ అట్టహాసాలు కాదు, దేవుడు చూసేది. దేవుడు చూచేది మనసును చూస్తాడు. మనసు నిర్మలంగా ఉంటే చేయబడే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆలోచించండి. ఈనాడు మీటింగ్లు పెట్టే నాయకులు అనబడిన వారు ఉన్నారు. చాలామంది మీటింగ్లు పెట్టేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టేవాళ్ళు అంగు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. డెకరేషన్ లేకపోతే వీడికి ప్రసంగం రాదు, డెకరేషన్ లేకపోతే వీడికి వాక్యం రాదు. వాక్యం ప్రధానమా, డెకరేషన్ ముఖ్యమా? వాక్యం ప్రధానమా, స్టేజ్ ముఖ్యమా? వాక్యం ప్రధానమా, అంగు ఆర్భాటాలు ముఖ్యమా? కాలం ఎలా అయిపోయిందో చూడండి.
జీవన విధానం వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే పనులు దేవుడు మెచ్చేటట్లుగా ఉండాలి. మనం చేసే కార్యాలు దేవునికి నచ్చేటట్లుగా ఉండాలి. దేవుని చిత్తమునకు లోబడినగా ఉండాలి. సహోదరుడు సహోదర, వాక్యం వినుచున్న నీవు దేవుని మాటకు లోబడే విధంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని మాటకు లోబడే విధంగా నీ క్రియలు ఉన్నాయా? దేవుని వాక్యానికి అనుకూలమైన నీ జీవితము నువ్వు జీవించగలుగుతున్నావా? లేకపోతే జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవు, మృతురాలువే. లేక ఒకడు కేవలము గాలికి ప్రయాసపడినట్లే. కనుక ఆలోచించు, గమనించు, పరిశీలన చేయి. సహోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితము లేక నీ జీవన శైలి వాక్యానుసారముగా ఉన్నదా? లేకపోతే పశ్చాత్తాపడు. ఈ మాటలు బట్టి నిన్ను నీ సరిచేసుకో. దేవుని పాదాల దగ్గరికి రా. ప్రభువా నన్ను క్షమించు, ఇంతవరకు ఈ సత్యం నేను వినలేదు, ఇవి చేయకూడదని చెప్పానని ఎవరు నాకు చెప్పలేదు, ఇవి అన్యత్వ విధానాలని ఎవరు నాకు తెలియచేయలేదు. నిజంగా ఈ దినాన్న వాక్యం ద్వారా నేను గమనించాను, నీ వాక్యం నాతో మాట్లాడింది. ఎక్కడి నుండి నేను ఈ అన్యత్వపు విధానాలు నా జీవితంలో రానివ్వను, ఈ అన్యత్వపు సాంప్రదాయాలు నా జీవితంలో రానివ్వను, కులం అనేది నేను ఎత్తను, ఇంకా ఈ లోకపు కార్యాలను నేను జరిగించను. నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవన ధ్యేయముగా నేను భావిస్తానని దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుని ముందుకు సాగు. రానున్న దినాల్లో దేవుడు తన కృపలో నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం వందనం చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, నీ సత్యవాక్కులు వినిపించడానికి నీవు చూపిన కృపగా నీకు వందనం చెల్లిస్తున్నా. వినటువంటి బిడ్డలు మీరు దర్శించండి, ఆత్మకార్యం జరిగించండి. వినుట మట్టుకు మాత్రమే కాకుండా దాన్ని గ్రహించి గైకొని ఆ ప్రకారంగా జీవిస్తూ తమ జీవన విధానం ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దమని, మాటల్లోనూ క్రియలలోనూ జీవన విధానంలోనూ నిన్ను మరిపించే విధముగా వారు జీవించడానికి కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానము మించిన దేవుని శాంతి సమాధానము తోడు నీడ వీక్షిస్తున్నాం వారికి అందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.